గాత్రలు అవ్వటం చాలా నా మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా, నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్స్ సంబంధం లేదు. అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళు భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం. ఎక్కడో వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు. ఎక్కడో కావల్లో ఒక యువకుడు చనిపోయాడు. ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ, చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది. అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. కశ్మీర్లో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకెందుకు, మా సంబంధం లేదనుకుంటారు. గ్రామాలు రాజకీయాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీస్కి కావచ్చు, కులాలకు కావచ్చు, వర్గాలకు కావచ్చు, దానికి ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీలు. అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా కానీ, ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు. ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి, ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి. సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది. ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు, పేరు లేదు, ఉండదు, వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు, కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు. ఏదన్నా విగ్రహాలు పోతే గోల్ చేసేస్తారు. కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో, ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో, ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు, ఎలాంటి చిహ్నం ఉండదు, గుర్తుండదు. అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ, శశిభూషణ్ గారికి కానీ, ఇక్కడున్న కమిషనర్ గారికి కానీ, అందరికీ అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం. దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం. అది మీరు 1000 గజాల్లో పెడతారా, ఎకరంలో పెడతారా, ఇంకెక్కువలో పెడతారా, ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట 13,326 పంచాయతీల్లో 13,326 జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి. 13,326 జాతీయ సమగ్రత స్తూపాలు ఉండాలి. ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం, దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే, దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం, తద్వారా మనం లాభపడగలం. మనకి ఉనికినిచ్చిన మన దేశం తాలూకు మనం భాగస్వాములు కాకపోతే, ఇది నాకు సంబంధం లేదు, నా కులం కాదు, నా పార్టీ కాదు, మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు. అందుకని దీనిని సమగ్రతని పెంచే, జాతీయ సమగ్రతని పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఇక మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను, కానీ నాకున్న ఒక నిన్న కశ్మీర్లో చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు 2 ఉన్నారు. ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి క్రిమేషన్లో, వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది. అందువల్ల దానికి బయలుదేరుతున్నాను. లేదంటే కనీసం మీతోటి మీ అందరి గురించి ఉండేవాడిని ఎక్కువసేపు. కాకపోతే నాకు ఏ ఫ్లైట్ ఏం లేదు అక్కడికి వెళ్ళడానికి, దారిలోనే వెళ్ళాలి 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం 3:30 కల్లా చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళాలని నిర్ణయించడం అయింది. అందువల్ల ఈ రెండింటికి వెళ్ళాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పాపారావు గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ పంచాయతీ 4 సంవత్సరాలుగా రావాల్సిన నిధుల్ని బదిలీ చేయాల్సిన మరి అసెంబ్లీలో మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన వాటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల గౌరవ వేతనాన్ని 3,000 నుండి 15,000కి పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే వెంకటేశ్వర గారి దర్శనం కూడా ఉంది. ఈ మూడింటిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం. ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. మీ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించినటువంటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే తదితర కార్పొరేషన్ వారికి మీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందించవలసిందిగా కోరుతున్నాం సార్. ప్రథమంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ స్వచ్ఛాంధ్ర రూరల్ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.